హుజూర్నగర్లోని కల్తీ మద్యం తయారీ కేసులో నిందితులను అరెస్టు చేశామని హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి తెలిపారు. ఏపీ, తెలంగాణ రెండు ప్రాంతాల్లోని బెల్ట్ షాపుల్లో కల్తీ మద్యం విక్రయిస్తున్నారని, మద్యం తయారు చేసేందుకు హైదరాబాద్ నుంచే మెటీరియల్స్ సప్లై అవుతున్నాయన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నామన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. తెలంగాణలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాని గుట్టురట్టు చేశారు ఎక్సైజ్ పోలీసులు. ప్రస్తుతం మనతో పాటు ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఎలా కనిపెట్టారు, ఎక్కడ తయారు చేస్తున్నారు? ఇది నిన్న మేళచెరువు మండల్ రామాపురం అనే విలేజ్లో ఒక రైస్ మిల్లో తయారు ఈ స్పురియస్ లిక్కర్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పైన దాడి చేయడం జరిగింది. మా దాడికి కానివ్వండి, నిన్న జరిగిన రైడ్కి కానివ్వండి, నేపథ్యం ప్రాతిపదిక ఏమంటే గత జూన్ అండ్ జూలై నెలల్లో ఆంధ్ర ప్రాంతంలో ఒక 6 కేసుల వరకు బుక్ అయినాయి. ఈ విధమైన స్పురియస్ రాకెట్ అనొచ్చు, స్పురియస్ లిక్కర్తో తయారు చేస్తున్న మద్యానికి సంబంధించిన రాకెట్. అయితే వాటికి సప్లయర్స్గా ప్రధానంగా హైదరాబాద్లో ఉండే కృష్ణా ఫార్మా సంబంధించిన యజమాని మల్లికార్జునరావు అనే వ్యక్తి, అదేవిధంగా అతని దగ్గర నుంచి నవ్య ఏజెన్సీస్ అనే పేరుతోటి ఈ స్పిరిట్ని తప్పుదోవ పట్టించే విధంగా ఇతని దగ్గర నుంచి పర్చేజ్ చేసి నా వ్యక్తి చరణ్జిత్ సింగ్ సేటి అనే వ్యక్తి, మూడవ అతను రుత్తుల శ్రీనివాస్ ఎలియాస్ అబ్దుల్ కలాం అనే వ్యక్తి. వీళ్ళు ముగ్గురు గ్యాంగ్గా ఏర్పడి ఈ జెన్యూన్ అవసరాలకి ప్రోడక్ట్స్కి తయారు చేయాల్సిన దాన్ని మద్యం కోసం వినియోగించే దానికోసం ఆ ముఠాలకి సప్లై చేస్తున్నారు. అయితే వీళ్ళని రీసెంట్గా ఏపీకి సంబంధించిన స్టేట్ టాస్క్ ఫోర్స్ బృందాలు వీళ్ళని అదుపులో తీసుకోవటం, వాళ్ళ విచారణలో కోదాడ ప్రాంతంలో కూడా ఇట్లా ఒక ముఠా నడుస్తుంది అన్న సమాచారం తెలియటంతో మా డైరెక్టర్ గారు మమ్మల్ని అలర్ట్ చేయడం జరిగింది. దాంతో కోదాడ ప్రాంతంలో ఎక్కడ ఏంటి అనే విచారణలో మనం లోతుగా వెళ్తే దాంట్లో ఈ రామాపురం విలేజ్లో ఒక మిల్లుల్లో తయారు చేస్తున్నట్టుగా మన దృష్టికి వచ్చింది. నిన్న దానిపైన రైడ్ చేశాము. ఆ రైడ్లో దాదాపు 38 కార్టన్స్ ఆఫ్ లిక్కరు, అదేవిధంగా 25 క్యాన్స్ స్పిరిట్ పట్టుకోవడం జరిగింది. దాంతోపాటు దానికి వినియోగించే ఇతర ఇంగ్రీడియంట్స్ క్యారామిల్ కానివ్వండి, ఎసెన్స్ ఆఫ్ విస్కీ అండ్ బ్రాండీ కానివ్వండి, ఎంటీ బాటిల్స్ దాదాపు 11,000కు పైగా ఎంటీ బాటిల్స్ కానివ్వండి, దీని మెటీరియల్ మొత్తం కూడా హ్యాండ్ పంప్ మిషన్ ఒకటి, దీని మూతలు ఫిక్స్ చేసే మిషన్ ఒకటి హ్యాండ్ మేడ్ది, అది వాళ్ళు అది హోమోజెనిక్గా తయారు చేసింది. అది ఆ మెటీరియల్ అంతా కూడా స్వాధీనం చేసుకొని దీన్నంతా అక్కడ ఆశ్రయం ఇచ్చిన ఎవరైతే మిల్లు ఓనర్ ఉన్నారో అతన్ని అదుపులో తీసుకోవటం, అదేవిధంగా ఈ మెటీరియల్ని అబ్దుల్ కలాం అండ్ టీమ్ని అక్కడ శివశంకర్కి ఇద్దరిని కలిపి ఆ స్టాక్ సప్లై చేస్తున్న మహేష్ అనే వ్యక్తి, దుర్గి సంబంధించి మహేష్ అనే వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది. మొత్తం ఎంతమంది సార్ ఈ ముఠాలో? ఇప్పటివరకు ఎంతమంది అరెస్ట్? ఈ కేసులో ఈ 7 వ్యక్తుల్ని నిందితులుగా ప్రస్తుతానికి చేర్చాము. అందులో 2ని అరెస్ట్ చేశాము. ఇంకా 5గురిని అదుపులో తీసుకోవాల్సి ఉంది. 5గురిలో 2 షాప్ లైసెన్సీకి సంబంధించి ఒక లైసెన్సీ, అతని దగ్గర పనిచేసే మేనేజర్, వాళ్ళిద్దరిని కూడా కేసులో ఇన్వాల్వ్ చేశాం. ఎందుకంటే వైన్ షాప్ లైసెన్స్ శివపార్వతి ఇక్కడ సార్ శివపార్వతి వైస్ నంబర్ 2 మేళ్లచెరువులో ఉంది. ఇది దానికి మేనేజర్గా వ్యవహరిస్తున్న వ్యక్తి నౌకర్నామా హోల్డరే ఈ శివశంకర్ నాయుడు అనే అతను. అందుకోసము నౌకర్నామా దాంట్లో పనిచేసే మేనేజర్ ఇలాంటి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి లైసెన్సీని, లైసెన్స్ హోల్డర్ని, ఆ షాప్ను కూడా కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అసలు ఇలాంటి లిక్కర్ తాగితే ప్రజల ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి? ఇది రెక్టిఫైడ్ స్పిరిట్ బేస్ చేసుకునే లిక్కర్ కాబట్టి ఖచ్చితంగా దాన్ని వినియోగించడం మూలంగా ఆరోగ్యకరమైన సమస్యలు, జీర్ణ వ్యవస్థ పాడుకోవటము, నర్వస్ సిస్టమ్ దెబ్బతింటము, అదేవిధంగా ఎడిక్టివ్ నేచర్ ఉండటం మూలంగా దాంట్లో ఉండే నాక్సియస్ సబ్స్టాన్సెస్కి ఎడిక్టివ్ నేచర్ ఉంటుంది కాబట్టి ఇది తాగటం ప్రమాదకరం. దానికోసమే మనము ప్రొహిబిషన్ తర్వాత 97 తర్వాత ఆర్ఎస్ బేస్డ్ లిక్కర్ అంతా కూడా స్టాప్ చేసి ఓన్లీ ఈఎన్ఏ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్తో మాత్రమే మద్యం తయారు చేయాలనే పాలసీ తీసుకురావడం జరిగింది ప్రభుత్వాలు. కాబట్టి ఆర్ఎస్ తోటి తయారు చేసిన మద్యం వినియోగించడం ఆరోగ్యానికి ప్రమాదకరం అని చెప్పచ్చు. ఎంతకు విక్రయిస్తారు సార్? తయారు చేయడానికి ఎంత అవుతుంది, ఎంతకు విక్రయిస్తున్నారు, ఎట్లా టార్గెట్? అయితే ఈ ముఠా ఏదైతే ఈ స్పిరిట్ ప్లస్ మిగతా ఇంగ్రీడియంట్స్, లేబుల్స్, ఎంటీ బాటిల్స్ ఇదంతా కూడా బాటిల్కి 80 రూపాయల లెక్కన వాళ్ళకి సప్లై చేస్తున్నారు. అది బహిరంగ మార్కెట్లో ఆ మధ్య 190 రూపాయలు, 190 రూపీస్ 180 ml ఉంటుంది. వీళ్ళు 80కి ఇస్తున్నారు, వాళ్ళేమో అమ్ముకునే వాళ్ళకి 150 రూపీస్కి ఇస్తున్నారు. దాంతో ఆ 190 రూపీస్ మార్కెట్ రేట్ కన్నా ఇది చాలా తక్కువకి ఈ స్టేక్ హోల్డర్స్ అందరికీ ప్రాఫిటబుల్గా ఉంది కాబట్టి వీళ్ళు ప్రయత్నం చేశారు.
అయితే నకిలీ మద్యం తయారు చేయడం నేరము, ఎక్సైజ్ చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా ఎక్సైజ్ పోలీసులు చెప్తున్నారు. ఇంకా పరారీలో ఉన్న వారి కోసం కూడా గాలిస్తున్నాం, త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తామని చెప్పేసి కూడా ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి చెప్తున్నారు. కెమెరామ్యాన్ శ్రీకాంత్తో సురేష్, బిగ్ టీవీ.